కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో లాఠీ చార్జ్ ఘటనపై అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఖర్గే ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి అమిత్ షాదే బాధ్యత అన్నారు. సమాధానం చెప్పకుండా బయటకు రాకుండా అమిత్ షా దాక్కున్నారని, ఆయన్ను త్వరలోనే బయటకు లాక్కొస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఘటనకు నైతిక బాధ్యతగా అమిత్ షా రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని మోదీ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. आप बंद कमरे में रह के आप सुन रहे होंगे मेरी बात, लेकिन आप बंद कमरे में रह के बहुत दिन छुप नहीं सकते. एक दिन हम बाहर खींच कर आएंगे. आज तक मैंने कहा पीएम या एचएम अपनी बात नहीं रखे, इसके बारे में रिग्रेट भी नहीं करें. रात के 12 बजे, रात के 10 बजे इंस्टाग्राम उसमें ऐसा लेके बात कर रहे हैं, और क्योंकि उनको नींद नहीं आ रही थी. लाठी चार्ज कराने के लिए, आंसू गैस करने के लिए, छोड़ने के लिए पैलेट गन के इस्तेमाल का आदेश किसने दिया? कौन लाठी चार्ज का రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు దుమారం రేపాయి. యాంటీ పేపర్ బిల్లుపై చర్చలో భాగంగా బీజేపీపై విమర్శలు గుప్పించిన ఖర్గే మనుస్మృతిని ప్రస్తావించారు. దేశంలో బలహీన వర్గాలకు విద్య దూరమైతోందని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ విధానాలను విద్యాశాఖలో అమలు చేస్తున్నారని, కుల విభజన చేస్తూ మనుస్మృతిని గుర్తు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. దాంతో ఎన్డీఏ పక్ష ఎంపీలు మండిపడ్డారు. ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ సభలో నినాదాలు చేశారు. आप शिक्षा में सुधार लाना चाहिए, सबको समान और न्यायपूर्ण शिक्षा देंगे. और आपका ये भी कहना है कि जो विश्वविद्यालय है उसमें अच्छे अच्छे टीचर्स डालना है, अच्छे वाइस चांसलर आना है. लेकिन उसमें ये भी आ रहा है, सिलेबस जो बदल रहे हैं आप, तथा वेद मंत्र धारण करने पर उसका शरीर काट डालना चाहिए. इसमें लिखा हुआ है. వందే మాతరం బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్న రాజ్యసభలో, ఇవాళ లోక్సభలో బిల్లుకు ఆమోదం లభించింది. లోక్సభలో బిల్లుపై చర్చ అనంతరం మూజువానీ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. దాంతో వందే మాతరం బిల్లు పార్లమెంట్ నుంచి ఆమోదం పొందింది. జాతీయ గీతం మాదిరిగా వందే మాతరంకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించే విధంగా బిల్లును రూపొందించింది కేంద్రం. అందుకు ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 1971 బిల్లులో సవరణలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ బిల్లు అమల్లోకి రానుంది. ఈ చట్ట ప్రకారం వందే మాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, అవమానించడం లాంటి చర్యలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. प्रश्न ये है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ. सभा की कार्यवाही कल शुक्रवार दिनांक 31 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. తనకు తీవ్రమైన బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. బీజేపీ పార్టీలో చేరాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులను సైతం ముట్టుబెడతామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. పెల్లెట్ గన్స్ ప్రయోగంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సమాధానం చెప్పాలని, ఈ ఘటనలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए. तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं.
मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య జెన్జీ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. సౌరవ్ దాస్ విమర్శలపై స్పందించిన కంగనా ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపయోగం లేని వ్యక్తి అంటూ విమర్శించారు. అలానే కంగనా రనౌత్ తాజాగా ఓ సెల్ఫీ వీడియోని కూడా పోస్ట్ చేశారు. జెన్జీపై తాను చేసిన కామెంట్లని మీడియా వక్రీకరించిందని, తాను అందరినీ అనలేదని, కేవలం ప్రధాని మోదీ గురించి నిస్సిగ్గుగా మాట్లాడిన వారినే అలా అన్నానని కంగనా వివరణ ఇచ్చారు. అలానే ఎన్నో సందర్భాల్లో జెన్జీ దేశానికి చేసిన సేవల గురించి తాను గొప్పగా మాట్లాడానని కంగనా చెప్పుకొచ్చారు. बड़ी कहते हैं बच्चे, उनके साथ में कितने लोगों की भावनाएं, कोई उनको लीडर मानता है, कोई उनको दोस्त मानता है, कोई उनको परिवारजन मानता है, कोई उनको भगवान मानता है. उसी तरह से आप किसी की फीलिंग्स हर्ट नहीं कर सकते हैं. ये कोई कूल बनना नहीं है, ये एक बेसिक सिविक सेंस है और अगर आपको ये नहीं आती है तो आपको सीखना पड़ेगा. आप ये फेमिनाजी से प्रभावित मत होइए, अपनी जिंदगी बर्बाद मत करिए. इस भौंडेपन को सिर्फ और सिर्फ आप अपने कमरे में डिस्प्ले कर सकते हैं. बाहर जाके आपको मर्यादा में रहना पड़ेगा या आप वर्क प्लेस से निकाल दिए जाओगे. आप कभी भी 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్ విద్యా విధానాన్ని అధ్యయనం చేసి తిరిగి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిన్లాండ్ అనుభవాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యత పూర్తిగా తనదేనని సీఎం రేవంత్ భరోసానిచ్చారు. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? 34 వరకు నేనే ఉంటా. పివి నరసింహారావు గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారు నల్గొండ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. అదే ఈనాటి నవోదయ స్కూళ్ళకు స్ఫూర్తి. అవే ఈరోజు మనం కట్టుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్ళకు స్ఫూర్తి. దేశానికే ఈరోజు ఐఏఎస్లను, ఐపీఎస్లను గొప్ప నాయకత్వాన్ని అందించిన ఆలోచన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే సమూలంగా మార్చడం వల్లనే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. హ్యుమానిటీతో చేస్తున్న నేను ఇదేదో అధికారం ఉంది కాబట్టి అథారిటేటివ్ డెసిషన్స్ కావివి. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్న మనిషికి సంబంధం ఉండాలి, మనిషికి మీద ఒక మనిషికి విశ్వాసం ఉండాలి. మానవ సంబంధాలే ఈ దేశాన్ని నిలబెట్టిన 1000 సంవత్సరాలైనా, యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కోల్పోయినా మానవ సంబంధాల మీదనే జరిగినాయి కదా ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే మానవ సంబంధాలు లేని దేశాలు ఏవైనా అభివృద్ధి చెందినా అవి నిలబడ్డాయా? ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత ఏ దేశము బలంగా ఉండదు, ఏ కుటుంబము బలంగా ఉండదు. పిల్లలే మన సంపద. తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లేదు. 90% ఆ పిల్లలు మీతో ఉంటున్నారు. ఇక మీరే పేరెంట్స్గా బిహేవ్ చేయాలి. మరి దేశ భవిష్యత్తు మీ చేతుల్లో, తరగతి గదుల్లో ఉందంటే అది టీచర్ల చేతుల్లో ఉన్నట్టే కదా. ఈ దేశ భవిష్యత్తునే మీ చేతుల్లో పెడుతున్నాం. ఖర్చు పెట్టడానికి నాకు ఉద్యోగులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. 100 రోజుల్లో 6,000 కోట్ల బకాయిలను చెల్లించింది. బకాయిల చెల్లింపునకు తాజాగా 2,000 కోట్లు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చారు. 3 విడతల్లో 2,000 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 6,000 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో పెండింగ్ లో ఉన్న విశ్రాంత ఉద్యోగులు కమ్యూటేషన్ బకాయిల చెల్లింపు పూర్తయింది. మిగిలిన బకాయిలను కూడా దశల వారీగా చెల్లిస్తామని ఆర్థిక శాఖ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఎల్నినో పరిస్థితులు మరియు వ్యవసాయంపై దాని ప్రభావంపై నిపుణుల కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదికను సమర్పించింది. వర్షపాతం తగ్గడంతో సాగు విస్తీర్ణం తగ్గిందని తెలిపిన కమిటీ ప్రత్యామ్నాయ పంటలపై పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు 75% సబ్సిడీపై విత్తనాలు అందించాలని సూచించింది. ఈ నివేదికపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కూరగాయలు, ఆర్గానిక్ పంటల సాగును పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పేదవాడి సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు మంత్రి పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇల్లు, గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం, సిసి రోడ్లు, లో లెవెల్ క్రాస్ వేలను ప్రారంభించారు. రాష్ట్రంలో పూరిళ్లు ఉండొద్దని సంకల్పంతో విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు పొంగులేటి. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాటని పేదవాడింటికి చేర్చాలని, పేదవాడి అభివృద్ధి ధ్యేయంగా పేదవాడికి భద్రత, భరోసా, ధైర్యం కల్పిస్తూ పేదవాడే ఏజెండాగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియదు కాదు. ఆనాటి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల అప్పుల్లో నింపి హైదరాబాద్ మల్కజ్గిరి నగరపాలక సంస్థ పరిధి ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 60 కోట్ల రూపాయలతో రోడ్డు, డ్రైనేజీ, ఉప్పల్ బస్ స్టాండ్ పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి. మూసి ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారన్నారు మంత్రి. ప్రజల అవసరాలకు అనుగుణంగా దశల వారీగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉప్పల్, రామంతపూర్, వెంకటరెడ్డి నగర్, చిల్కా నగర్, ఉప్పల్, చర్లపల్లి తదితర డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. అనేక డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాల భాగంగా దాదాపు 60 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తా ఉన్న తరుణంలో ఈ మహానగరానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి రోడ్ల నిర్మాణమే కానీ డ్రైన్ల కరీంనగర్ లో నూతన సిటీ బస్సు సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నగరంలో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షంలోనూ అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సిటీ బస్సుల రాకతో కరీంనగర్ ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే వెల్లిపల్లి సత్యం గారు, నగర మేయర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కరీంనగర్లో చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి సిటీ బస్సులను ప్రారంభం చేసినాం. ఈరోజు ప్రధానంగా రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, ఒడ్యారం ప్రాంతానికి సంబంధించినటువంటి రోజు కరీంనగర్కు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకు, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈరోజు ప్రారంభం చేశాం.
నేతన్నల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా రగుడు జంక్షన్ ను దేశం గర్వపడే స్థాయిలో అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్ల పర్యటనలో మంత్రి తుమ్మల రైతులతో సమానంగా నేతన్నలకు ప్రాధాన్యమిస్తున్న తమ ప్రభుత్వం చేనేత రంగానికి ఇప్పటికే 1,300 కోట్ల రూపాయల సహాయం అందించిందని తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలను సైతం విడుదల చేసినట్లు నేతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ఆలయ పరిసరాల్లో భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తెలంగాణలో ఉన్నటువంటి నేతల గౌరవానికి తగ్గట్టుగా ఈ శాఖ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తాం. ఇంకా 1-2 సమస్యలు ఉంటే కూడా మీరు ప్రభాకర్, శ్రీను, లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా పరిష్కారం చేయించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చూశారు వేములవాడలో ఈనాడు రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి, అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద పార్కును కూడా వీటిడిఏ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. వెల్కమ్ బ్యాక్. యాక్సిడెంట్ చేయాలని ఎవరూ అనుకోరని ప్రమాదవశాత్తు జరిగినట్టు కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. యాక్సిడెంట్ జరిగితే హత్య ఎలా అవుతుందని, యాక్సిడెంట్ ను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అప్పలరాజు కుమారుడు 18 ఏళ్లలోపు పిల్లాడని, అప్పలరాజు కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా అంపోలులో మాజీ సీఎం జగన్ పర్యటించారు. జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో ములాఖాత్ అయ్యేందుకు అంపోలు చేరుకున్నారు జగన్. అయితే ములాఖాత్ సమయం ముగియనుండటంతో జైలు అధికారులు జగన్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో జైలు దగ్గర అప్పలరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సిదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. త్వరలోనే అప్పలరాజు బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు జగన్. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడస్ట్రన్, ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి వైసీపీకి సంబంధించిన వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటనపై మంత్రి పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలోని బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం దారుణమన్నారు. అప్పలరాజు సాక్ష్యాలను తారుమారు చేసి దొరికిపోయారని, అలాంటి వ్యక్తిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడమేంటని ప్రశ్నించారు. సొంత చెల్లి ఆసుపత్రిలో ఉంటే పరామర్శకు జగన్ కు మనసు రాలేదని, ఓ పేదవాడిని చంపిన వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లారని ఫైర్ అయ్యారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని, ఓ మహిళ సీఐని చుట్టుముట్టి అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఓ పక్క ఉత్తరాంధ్రకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఇలాంటి సమయంలో ప్రజల దృష్టి మరలించేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారని అన్నారు. గొర్రెల కాపరని పేరే కానీ కనీసం ఒక 5 గొర్రెలు కూడా సొంత గొర్రెలు లేని వ్యక్తి దానయ్య గారు. ఆ వ్యక్తిని యాక్సిడెంట్ ద్వారా కారు ఒక మోటార్ సైకిల్లో గుద్దేసి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో వృత్తిపరంగా ఒక డాక్టర్, ఆయన కనీసం యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి ఏదైనా ప్రాథమిక వైద్యం చేపిస్తే, ప్రథమ చికిత్స చేపిస్తే ఏమైనా బతుకుతాడనే ఆలోచన కూడా చేయకోకుండా నా కొడుకుని ఎలా తప్పించాలి అని ప్రయత్నం చేసి ఆ కొద్ది సమయంలోనే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తే మరి చూసిన వాళ్ళు కొంతమంది కానీ ఈ కెమెరా ద్వారా కానీ ఆ తప్పును పట్టించి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆయన పరామర్శకి వెళ్ళారని చెప్పేసి మనవి చేస్తాను. ఆయన సొంత సోదరి షర్మిల గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు. ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో ఆపరేషన్ ఏదో చేశారని చెప్పారు. కానీ చెల్లిని పలకరిస్తానికి పరామర్శిస్తానికి ఆయనకి మనసు రాలేదు. కానీ ఒక పేద
కృష్ణా జిల్లా ఆత్మకూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. కర్మవీరులారా కదిలిరండి అనే స్ఫూర్తిదాయక గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు యువతతో మాట్లాడిన వెంకయ్యనాయుడు నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలే యువతకు నిజమైన బలమని స్పష్టం చేశారు. ఇష్టపడి కష్టపడితే నష్టపోయేది లేదు అని వ్యాఖ్యానించారు. ఫోన్లు టీవీలతో కాలయాపన చేయకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని, నైపుణ్యాలు పెంచుకొని నవ్య భారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బానిసైపోయి అవే చూస్తూ పోతే తప్పుడు మార్గపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సెల్ ఫోన్, ఈ టెక్నికల్గా ఉండేటువంటి విజ్ఞానం ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోండి. అంతేగాని దానిపై ఆధారపడదు. 24 గంటలు, 12 గంటలు, 10 గంటలు ఓరే చూసుకుంటారు కొంతమంది. సొంత ఆలోచన పూర్తిగా పోతాయి. సృజనాత్మక శక్తి తగ్గుతుంది. క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోతారు వాళ్ళు. అందుకని దయచేసి సెల్ ఫోన్. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని మురపాకలో ఇంటింటికి వెళ్లి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉన్నందున ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు 2 రోజుల ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశారు. మురపాక గ్రామంలో 58,60,000 రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లను, డ్రైనేజీలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు. తాడిపత్రిలో భిక్షాటన నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేవాలయాల వద్ద చిన్నారులు, వృద్ధులు భిక్షాటన చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు తమను నేరుగా సంప్రదిస్తే ఉపాధి, ఆశ్రయం కల్పించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భిక్షాటన మానుకోవాలని, లేదంటే తమకు సహాయ సహకారాలు కావాలో లేక తాను హిట్లర్గా మారడం కావాలో ప్రజలే తేల్చుకోవాలని జేసీ వ్యాఖ్యానించారు. భిక్షాటన రహిత తాడిపత్రి నిర్మాణానికి అందరూ కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమాయకం ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, రండి, మేము సహాయ సహకారం అన్ని అందిస్తాం, లేదంటే ఊరు వినిపిస్తాం. మా ఊర్లో ఉండదు. ఇది కంపల్సరీ ఉండకూడదు అనేది కంపల్సరీ కాదు. ఉండండి, నేను చేయూతనిస్తాం మీకు. పిచ్చికుంటారో బాగా చెప్తున్నా, మీకు ఇల్లు ఇచ్చినా గుడిసెల్లోనే ఉంటారు. ఇంతకుముందు బాగా పొద్దున్నే వచ్చారు, అమ్మయ్య అనుకుంటా, ఏదో మా పీకలు ఏమన్నా ఇచ్చి పోయింది. అంటే మేము కూడా సద్యాన్ని కూడా వేయలేని పరిస్థితులు ఉండాలి. మా ఇప్పుడుండే ప్రజానికము రేపు నెల లోపల ఇంకా యాచన చేస్తే వాళ్ళను ఊరిడిపిస్తాం. మీరు ఇన్సాలని కాదు, మేము టేకప్ చేస్తాం, మీ పిల్లల్ని టేకప్ చేస్తాం. దగ్గర 120 మంది అప్రాక్సిమేట్ గా ఇచ్చించా, 120 మంది దాకా వస్తాను. ఏపీ ఆర్టీసీ జేసీ పలు కీలక డిమాండ్లతో ఆందోళనకు సిద్ధమైంది. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డెమోనేట్స్ చేసింది. స్త్రీ శక్తి పథకంతో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4,000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, సంస్థలో ఖాళీగా ఉన్న 15,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ప్రైవేటు బస్సుల సాకుతో మూసివేసిన 4 డిపోలను తెరిపించాలని, స్త్రీ శక్తి 0 టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి చెల్లించాలని సూచించింది. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఆర్టీసీ జేసీ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మంత్రివర్గుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులందరికీ కూడా మరి టోటల్గా ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల, అది ప్రైవేట్ ద్వారా నిర్వహించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, పరిస్థితి ఏంటి, దానివల్ల ప్రజలకు ఎంత నష్టం, ఇబ్బంది కలుగుతుందనేది స్పష్టంగా వివరించడం జరిగింది. దాంతో భాగంగానే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 45,000 మంది కార్మికులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఇవాళ జిల్లా కలెక్టర్ల గారి ద్వారాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంపించాలని ఏదైతే ఉందో అది 27వ తారీఖు షెడ్యూలు రేపు 3వ తారీఖు పొడిగించడం వల్ల ఇవాళ 3వ తారీఖున ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి అందరూ కోరుకునేది, ఈ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఏపీఎస్ఆర్టీసీ
ఇవాళ విద్యుత్ బస్సులు పినాకిల్ లాంటి సంస్థకి ఇవ్వటం అనే దానివల్ల కలిగే ఇబ్బందులు ఏదైతున్నాయో తద్వారా ప్రజలకు కలిగే అసౌకర్యం ఏదైతుందో ఈ చిన్న బస్సుల వల్ల ప్రజలు ప్రయాణికులు పడే ఇబ్బందులు ఏవైతున్నాయో మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రభుత్వ పరంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీవ్ర వాయుగుంట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో అత్యవసర సమీక్ష ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్లను సూచించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్, విద్యుత్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెడ్ అలర్ట్ జిల్లాల్లో 24 గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ సంజయ్ జాజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన సీఎస్ ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ శాఖలతో సమీక్ష నిర్వహించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నష్టం నివారణకు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెంచాలని, రక్షణ చర్యలు, సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. త్వరలో జరగనున్న మెన్స్ హాకీ ప్రపంచ కప్నకు ముందు భారత్ జట్టు జెర్సీ రంగును నీలం నుంచి కాషాయంలోకి మార్చడంపై చెలరేగిన వివాదంపై హాకీ ఇండియా స్పష్టతనిచ్చింది. దీని వెనుక ప్రధానమైన సాంకేతిక కారణం ఉందే తప్ప ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ హాకీ పిచ్లలో ఉండే బ్లూ సింథటిక్ ఉపరితలంలో పాత జెర్సీ కలిసిపోవడంతో మైదానంలో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని, కోచ్లు, ప్లేయర్ల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. మన జాతీయ జెండాలోని కాషాయ రంగు ధైర్యం, జాతీయ గౌరవానికి ప్రతీక అని హాకీ ఇండియా పేర్కొంది. కాగా బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న హాకీ వరల్డ్ కప్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది.